వారిలో 8వ వసువు ద్యు అనే వసువు. అతడు తన భార్య కోరిక మేరకు ఓ పని చేశాడు. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు సంతానమైన నందిని ధేనువు ఉన్నది. ఆ నందిని ధేనువు చూడముచ్చటగా ఉంటుంది, చక్కని పాలిస్తుంది. ఎవరికైనా సరే ఆ నందిని ధేనువు సొంతం అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆ నందిని ధేనువు విలాసాలకు, రూప విభ్రమ విశేషాలకు ముచ్చటపడి ద్యు అయిన ఈ వసువు యొక్క భార్య తన భర్తను కోరిక కోరింది. నాకు మంచి స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలకి కానుకగా ఇవ్వడానికి ఈ నందిని ధేను ఉంటే బాగుంటుంది, మీరు తీసుకురండి అని. ఈ ద్యు వసువు నందిని ధేనువుని తేవడానికి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వెళ్ళి తన 7 సోదరుల సహకారంతో ఆ ప్రధానమైన కార్యక్రమాన్ని చేసి ఆ నందిని ధేనువుని అపహరించాడు. తరువాత వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు, జరిగింది తెలుసుకున్నాడు, అపారమైన బాధ అనుభవించాడు. ఆ ఆవేదన కాస్త ఆగ్రహంగా మారింది. అష్టవసువుల్ని, ద్యువసువుని శపించాడు.